భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ జానీ పాషా ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. అర్ధరాత్రి వేళ ఇంటిపై రాళ్లు వేయడంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఇంటి గేటును ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ పరిణామాలపై వైస్ చైర్మన్ జానీ ఇచ్చిన సమాచారంతో పోలీసులు సమీప ప్రాంతాన్ని పరిశీలించారు. తన మీద కక్ష కట్టిన కొందరు దాడికి యత్నిస్తున్నారని, గత కొంతకాలంగా సమ్మయ్యరాజు, రామ్లాల్ అనే వ్యక్తులు తాను ఎక్కడికి వెళ్లినా రెక్కే నిర్వహిస్తున్నారని జానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఉద్యమకారుడిగా ఉంటూ సాధారణ స్థాయి నుండి రాజకీయంగా ఎదుగుతున్న తనపై సొంత పార్టీకి చెందిన కొందరు నాయకుల ప్రోత్సాహంతో తనను మట్టుమాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని జానీ ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నా మీద కక్షగట్టి ఇంటి మీదకి వచ్చేసి దాడి చేయడం, అదేవిధంగా స్ట్రీట్ లైట్లను బంద్ చేసి డోర్లను విరగొట్టడం జరిగింది. దీనికి కారణం గత కొంతకాలం నుండి నా మీద కొడం సమ్మయ్య, సిరిమల్లె రాజు, రామ్లాల్ అనే వ్యక్తులు గత కొంతకాలం నుండి నన్ను రెక్కి నిర్వహిస్తూ నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంట పడుతూ కొంతమందికి, రామ్లాల్ అనే వ్యక్తి కొంతమందికి జానీకి థ్రెట్ ఉంది చెప్పు అని వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఆ క్రమంలోనే నాకు సంబంధించిన నా శ్రేయభిలాషులు నాకు చెప్పడం, ఇతను రామ్లాల్ అనే వ్యక్తి 1-2 సార్లు మాకు చెప్తున్నాడు, మరి ఎందుకో జాగ్రత్తగా ఉండమని నాకు చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాత్రి ఇలా జరగడం అనేది దురదృష్టకరం. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం సమయం నుంచి 130 కేసులు ఉన్న ఈ రోజు వరకు ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయాల్లో ముందుకు